వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో, ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే గనక ఇండియాలో రూపీ వాల్యూ అయితే కరెన్సీ అనేది చాలా తగ్గిపోతున్నట్లయితే అనిపిస్తుంది. అదే విధంగా యూఎస్‌లో చూసుకున్నట్లయితే గనక డాలర్ వాల్యూ. సో, అంటే మనకు అది రూపీ ఈక్వల్ టు అంటే 82 అని చెప్పేసి ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. అదే విధంగా 84 ఇప్పుడనేది చాలా వినిపిస్తుంది. దీని వెనకాల మరి ఏముంది? అదే విధంగా మరి ట్రంప్ వచ్చాకనే ఆ కరెన్సీ అనేది పెరుగుతుందా? ఏంటి అనేదైతే దీని గురించి పూర్తిగా డీటెయిల్‌గా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటైతే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారైతే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో, అసలు దీని వెనకాల ఏంటండి? మన ఇండియా కరెన్సీ అనేది తగ్గిపోతుందంటున్నారు. అదే విధంగా యూఎస్ కరెన్సీ అనేది పెరుగుతుంది అని అంటున్నారు గదా! సో, అసలు దీని వెనకాల ఏముందండి? యాక్చువల్‌గా ఏమైందంటే, ఈ యూఎస్ కరెన్సీ మనకి రావటానికి మేజర్ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఈ మార్కెట్స్ ఫాలో అవ్వటం వల్ల పెద్ద ఎత్తున దాదాపు 90,000 క్రోర్స్ ఎఫ్ఐఎస్ ఇండియా నుంచి బయటికెళ్ళిపోయినాయి ఫండ్స్. దానివల్ల ఏమైందంటే, మార్కెట్స్ ఎప్పుడైతే ఫాలో అవుతున్నాయో ఎఫ్ఐఎస్ పెద్ద ఎత్తున మార్కెట్ నుంచి డాలర్స్‌ని బయటకి తీసుకెళ్ళిపోవటం వల్ల రిజర్వ్స్ తగ్గిపోయినాయి. అలాగే ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ తీసుకుంటే ఈ యొక్క వార్స్ వల్ల మనకి ఇంపోర్ట్స్ ఎక్కువైపోయింది. ఆయిల్ ఎక్కువైపోవటం, అలాగే వేరే ఇంపోర్ట్స్ ఎక్కువైపోయినాయి. అలాగే ఎక్స్‌పోర్ట్స్ తగ్గినాయి. దాంతో ట్రేడ్ గ్యాప్ పెరిగింది. సో, ట్రేడ్ గ్యాప్ పెరగటం, డాలర్స్ నిల్వ తగ్గిపోవటం, అలాగే డాలర్స్ ఇండియాకి రావటానికి నిధులు వేరే తగ్గటం కూడా జరిగింది. సో, దీనివల్ల ఏమవుతుందంటే రూపీ మీద ఎఫెక్ట్ అవుతుంది. అలాగే అదనంగా ఏంటంటే డాలర్ ఇండెక్స్ అనేది ఇప్పుడు ట్రంప్ గారు ఎప్పుడైతే రావటం మొదలెట్టారో ఎలక్షన్‌లో ఆయన గెలిచారో డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే ఆయన విధానాలన్నీ కూడా యూఎస్‌కి ఫేవర్‌గా ఉంటాయి కాబట్టి యూఎస్ స్టాక్ మార్కెట్స్ స్ట్రాంగ్ అవుతుంది. దాంతో అన్ని బయట ఎమర్జింగ్ కంట్రీస్‌లో ఉన్న మనీ అంతా కూడా యూఎస్‌కొస్తుంది. దాంతో యూఎస్ డాలర్ ఇండెక్స్, యూఎస్ స్టాక్ డాలర్ స్ట్రాంగ్ అవ్వటం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ డాలర్ ఇండెక్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో, ఈ బయట ఉన్న కరెన్సీస్ అన్నీ వీక్ అయిపోతున్నాయి. సో, ఎక్కడ చూసినా ఏమవుతుందంటే డాలర్స్ అమెరికాకెళ్తున్నాయి. సో, ఇండియాలోని డాలర్స్ అలాగే మేజర్‌గా ఇండియా కన్సిడర్ చేస్తే ఇండియాలో డాలర్స్ అన్నీ అమెరికాకెళ్ళిపోతున్నాయి కాబట్టి, ఇండియాలో డాలర్స్ లేవు కాబట్టి స్కేర్సిటీ ఉంది. దాంతో ఏమైందంటే డిమాండ్ పెరిగింది. కాబట్టి రూపీ వీక్ అయిపోయింది. సో, ఇది మేజర్‌గా జరుగుతుంది. అయితే జనరల్‌గా ఏంటంటే ఎవ్రీ ఇయరు లాస్ట్ 3 మంత్స్ ఇలాగే ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబరు కామన్‌గా మార్కెట్స్ తగ్గుతుంటే అలాగే డాలర్స్ ఇండియా నుంచి బయటికెళ్ళిపోతాయి. ఎందుకంటే మేజర్‌గా వాళ్ళకి క్రిస్మస్ అనేది మేజర్ ఫంక్షన్, మేజర్ ఫెస్టివల్. ఒక 1 మంత్ వాళ్ళు చేసుకుంటారు. దానికోసం ఏంటంటే అన్ని ఫండ్స్ వాళ్ళు తీసేసుకొని అక్కడ వాళ్ళు స్పెండ్ చేస్తారు. సో, ఇది మేజర్‌గా అనమాట. అండర్‌లయింగ్ ఏంటంటే క్రిస్మస్ సీజన్ అంటాం దీన్ని. కాబట్టి ఆ క్రిస్మస్ ఫంక్షన్స్ వాటి కోసం అందరూ యూఎస్‌లో గాని మిడిల్ క్లాస్, అప్పర్, హయ్యర్ మిడిల్ క్లాస్ అందరూ కూడా ఎక్కువ ఖర్చు చేస్తారు. దాంతో మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ అలాగే వాళ్ళ యొక్క ఈ యొక్క స్టాక్ మార్కెట్స్‌లో అన్నీ తీసేసి సో, పెద్ద ఎత్తున వాళ్ళు బయటికి తీసుకెళ్తారు కాబట్టి ఇక్కడ మేజర్‌గా ఎఫెక్ట్ అవుతుంది. ఇది నేను అనుకోవడం జనవరి, ఫిబ్రవరిలో మళ్ళీ నార్మల్ అవుతాయి. మార్కెట్స్ అన్నీ మామూలొస్తాయి. 82కి మినిమమ్ మళ్ళీ వస్తాయి. ఎందుకంటే ఇండియా ఒకటి స్ట్రాంగ్ ఎమర్జింగ్ కంట్రీ కాబట్టి ఇండియా బైబ్యాక్ చేసుకోగలదు మళ్ళీ. ఆర్‌బీఐ కూడా క్లీన్‌గా వాచ్ చేస్తూ ఉంటుంది. ఈ పరిణామాలు ఏంటి అనేది. కాబట్టి వాళ్ళందరూ చూస్తున్నారు ప్రెజెంట్ సినారియోని. ఈవెన్ మొన్న ఆర్‌బీఐ గవర్నర్ గారు కూడా చెప్పారు. ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు ఇండియాకి. కొంచెం టెంపరరీ ఎఫెక్టే కాబట్టి పెద్దగా ఏమి ఎఫెక్ట్ అవ్వదని. సో, ఎందుకంటే ఆల్‌మోస్ట్ యూరోప్, యూఎస్ కూడా మన మీద అంతే డిపెండ్ అయి ఉంది. వేరే సర్వీసెస్, ఎక్స్‌పోర్ట్ సర్వీసెస్ అంతా కూడా. చాలా కంపెనీలు యూఎస్ కంపెనీ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఆ డాలర్ రీబాలన్స్, రీఅడ్జస్ట్‌మెంట్స్ అయితే అవుతాయి. కాబట్టి జనవరి, ఫిబ్రవరికి మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశాలున్నాయి. సో, ఇవన్నీ ఏంటంటే ఆహ్, స ఎడ్జ్ టెంపరరీ టర్మాయిల్స్ అంటాం వీటిని. సో, వన్స్ ఇవి సెటిల్ అయితే మళ్ళీ బ్యాక్ అవుతాయి. నార్మల్ హార్మనీ మెయింటైన్ అవుతాయండి. ఓకే సార్. అదే చూసుకున్నట్లయితే మన యూఎస్ కరెన్సీతో కంపేర్ చేసుకుంటే గనక మన వాళ్ళు గూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు జపాన్ గానివ్వండి, అదే విధంగా చాలా కంట్రీస్‌కైతే వెళ్తూ ఉంటారు. అవును. సో, యూఎస్ దాంతో కంపేర్ చేసుకుంటే గనక వేరే కంట్రీస్ కరెన్సీ ఎలా ఉంది? అవునండి. ఇప్పుడు మనం ఏంటంటే మేజర్‌గా 70% అంతా కూడా యూఎస్‌తో డీల్ చేస్తాం కాబట్టి, యూఎస్ కరెన్సీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని చూస్తున్నాం. అలాగే మనకి జపాన్‌తో ఉంది కరెన్సీ. అలాగే మనకి యూకేతో ఉంది. సో, ఈ వీటి యొక్క కరెన్సీ ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటని చూస్తే,
పెద్ద ఈ 2 కరెన్సీలకి ఇప్పుడు మనం మోడీ గారు గాని, మన న్యూ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలేంటంటే, ఈ ఆయిల్‌ని డాలర్‌తో కాకుండా లోకల్ కరెన్సీతో కన్వర్ట్ చేసుకోవటం అనేది కొత్తగా తీసుకొచ్చారు. అది ఏంటంటే, ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనటం వల్ల, రష్యా కరెన్సీని ఇండియా కరెన్సీకి మార్చి రావటం వల్ల, యూఎస్ కరెన్సీ యొక్క ఈ ఎఫెక్ట్ తగ్గించుకోవటానికి మిగతా కంట్రీస్‌తో వ్యాపారం చేసేటప్పుడు ట్రేడ్ బ్యాలెన్స్ ఆ కరెన్సీ యొక్క కంట్రీస్‌తో మార్చుకోవటం ద్వారా వీళ్ళు ఆ యూఎస్ ఇంపాక్ట్‌ని తగ్గిద్దామని చూస్తున్నారు. అవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. కొన్ని కంట్రీస్‌తో డైరెక్ట్ ట్రేడ్ చేంజ్ ఉంది. సో, అలాంటి కంట్రీస్ తీసుకుంటే యూకే ఒకటుంది. మనకి జపాన్ ఒకటుంది. సో, వీటిలో ఏంటంటే ఫ్రీ ట్రేడ్ కింద ఈ ట్రేడ్ యొక్క సెటిల్‌మెంట్ అంతా కూడా ఇండియన్ రూపీలో చేసుకోవటానికి ఒప్పుకున్నారు. సో, దానివల్ల ఏమైందంటే ఆ కరెన్సీస్‌కి పెద్ద ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో, కాబట్టి ఏమైందంటే ఒకవేళ డాలర్ తగ్గినా, ఒకవేళ పెరిగినా ఓన్లీ అమెరికాతోనే ఎఫెక్ట్ అవుతుంది గానీ, గ్లోబల్‌గా ఇండియాకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెంట్ గవర్నమెంట్ డీలింగ్ విత్ అదర్ కంట్రీస్ ఫర్ ఇండియన్ రూపీ. ఇప్పుడు ఈవెన్ ఆయిల్ మేజర్ కంట్రీస్ అందరితో కూడా ఇంపోర్ట్ చేసే కంట్రీస్ అందరితో కూడా ఆ లోకల్ కరెన్సీతో చలామణి అయ్యేటట్టు చేస్తున్నారు. అలాగే గోల్డ్ ఇంపోర్ట్స్ కూడా లోకల్ కరెన్సీతో కూడా చేసుకోవటం వల్ల మనకి ఇండియాకి మేజర్‌గా ఇంపోర్ట్స్ వచ్చి ఆయిల్ అండ్ గోల్డే. ఈ రెండే మేజర్ ఇంపోర్ట్సే కాబట్టి ఈ రెండిటిని గనక వీళ్ళు అడ్జస్ట్‌మెంట్ చేయగలిగితే యూఎస్ ఇంపాక్ట్ పెద్దగా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ ఇతర కరెన్సీ యొక్క మారక ట్రేడ్ ట్రేడ్ అనేది కొంచెం ఇంకెక్కువ స్మూత్‌గా జరుగుతూ ఉంటాయి. సో, కాబట్టి డాలర్ ఇంపాక్ట్ స్లోగా గ్రాడ్యుయల్‌గా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి రానున్న సంవత్సరాల్లో. ఫ్యూచర్‌లో మన ఇండియా కరెన్సీ గూడా పెరిగిన అవకాశం గూడా ఉంది అనుకుంట. ఉందండి. ఇండియా కరెన్సీకి స్ట్రెంగ్త్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో, ఇప్పుడు జరుగుతుందేంటంటే ఇంటర్నేషనల్‌గా విపరీతమైన అన్‌సర్టనిటీ ఉంది. వార్స్ ఉన్నాయి. తర్వాత కమోడిటీస్ యొక్క స్కేర్సిటీ ఉండటం. వీటన్నిటి రా మెటీరియల్ స్కేర్సిటీ ఉండటం. వీటన్నిటి వల్ల ఏంటంటే ఎక్కువ ఇంపోర్ట్స్ ఎక్కువ మార్కెట్‌లో స్కోప్ రావట్లేదు కాబట్టి ఆగింది గానీ నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత చూసుకుంటే చాలా చేంజెస్ అయితే వచ్చే అవకాశాలున్నాయి. థాంక్ యూ.